ఏదైతే బ్యానర్ కానీ ఏదైనా కూడా మేము ఫ్లెక్సీ బ్యానర్స్ వాడాం మేడం, అన్నీ కూడా క్లాత్వి, లేదంటే పేపర్తో మా వాళ్ళు రెడీ చేసిందే అని, అది అసలు ఏం చెప్పకుండానే అది. అండ్ ఇప్పుడు ఇది నేను బుక్ ఓపెన్ చేసినప్పుడు మీరు పారేయకండి ఉంచండి అన్న. ఎందుకో తెలుసా, వీళ్ళు ఏ అల్యూమినియం ఫాయిల్ ఏదో మనం పేపర్ దానికి చుడతాం కదా, అది కూడా చుట్టకుండా క్లాత్ చుట్టారు. రియల్లీ కంగ్రాచులేషన్స్ మేడం, రియల్లీ. సో చాలా మంచిగా ఒక క్లాత్ చుట్టి దీన్ని పెట్టారు. లేకపోతే కనుక అదే ఫాయిల్ ఉంటుంది కదా, కలర్ ఉండదు, అది పెట్టి ఇలా ఇలా చేస్తాము. మీ యొక్క స్పృహని అభినందిస్తున్నాను, పర్యావరణ స్పృహని. థ్యాంక్ యూ అండి, అందుకోసమే ఉంచమన్నాను. సో అమ్మ, నాకు 2 చిన్నపిల్లలు, జస్ట్ అమ్మ కూరగాయలు తెచ్చారా? 2 ఏయో ఒకట ఎదురుగా ఉండే, తీసుకురాలేరా? చాలు ఓకే. నాన్న మీరు కూడా రండమ్మా, అది వెనక్కి పెట్టుకోయో కొద్దిగా. చెప్పండి నాన్న, చిన్నపిల్లలు వచ్చారా? ఒక 2. సో ఇక్కడ ఏం కనిపిస్తున్నాయో చెప్పండి అమ్మా. ఇవి కూడా ఇక్కడ బయట ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ 3 బిన్స్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైము. ఇక్కడ 3 బిన్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా గ్రీన్, బ్లూ అండ్ రెడ్. సో పెట్టమ్మా అక్కడ, ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇవి కనిపిస్తున్నాయి. మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మా ఏదో సెల్ ఫోన్ ఏదో అక్కడ పెట్టండి, మళ్ళీ తీసుకుందరు గోన్లే. సో గ్రీన్ అనేది ఏంటంటే వెజిటబుల్ వేస్ట్, కిచెన్ వేస్ట్ అనేది గ్రీన్లో వేసుకోవాలమ్మా. అలానే ఈ బ్లూ అనేది ఏంటంటే పేపర్లు, కవర్లు, గ్లాసులు, అలా డ్రై వేస్ట్ అంటాం. ఇది వెట్ వేస్ట్ ఆర్ ఆర్గానిక్ వేస్ట్ అంటాం మనం. సో ఇదోను డ్రై వేస్ట్ అంటాము. పేపర్లు, పేపర్స్, కవర్స్, బాటిల్స్ వాడేసి ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఈ రెడ్ కూడా ఉందమ్మా. రెడ్ ఎందుకంటే దీంట్లో ఏంటంటే హెజార్డస్ వేస్ట్ అంటాం. ప్రమాదకరమైన అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి, సంథింగ్ ఇంజెక్షన్ చేసినప్పుడు అసలుకి హాస్పిటల్స్ అయితే విడిగానే ఇచ్చేసేయాలి, మన చెత్తకి ఇవ్వకూడదు. మన ఇంట్లో కూడా ఏదైనా అట్లా వాడినా ఆ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ అట్లాంటిది దీంట్లో వేసుకోవాలి. సో ఇది కాన్సెప్టు. మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదే రకంగా మనకి చెత్త బండికి విడివిడిగా చేసేయమని కోరుతున్నాము. చిన్నారులందరికీ కూడా అదే రకంగా ఆ కాన్షియస్తో ఉండేసేసి మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పాలని కోరుతున్నాం. ఒక చిన్న డెమోగా ఇప్పుడు నేను చేసిన కార్యక్రమాన్ని చూపిస్తారు మా చిన్నారులు. నాన్న, ఆ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వెజిటబుల్స్ని ఏ డస్ట్బిన్లో వేయాలో వేయండి అమ్మా. వెజిటబుల్ వేస్ట్ని ఏ డస్ట్బిన్లో? గుడ్ గుడ్ గుడ్, క్లాప్స్ ప్లీజ్. ఓకే, ఇక్కడ పేపర్స్ ఉన్నాయి కదమ్మా, ఏ డస్ట్బిన్లో వేయాలమ్మా? వేయండి అమ్మా. వెరీ నైస్, థ్యాంక్ యూ. కవర్స్ అవి కూడా ఉన్నాయి కదా. ఇలా ఎందుకు అంటే సపరేట్గా సేకరించి ఈ వేస్ట్ను మన దగ్గర కంపోస్ట్ యాడ్ వేరుగా ఉంటుంది అన్నమాట, అక్కడ పంపించేసేసి మెన్యూర్గా రెడీ చేస్తారు. ఇవన్నీ రీసైకిల్ యూనిట్స్కి పంపించి రీసైకిల్ చేస్తారనమాట. పేపర్ రీసైకిల్కి వెళ్తుంది, రీసైకిల్డ్ పేపరు తయారైద్ది, ప్లాస్టిక్ కూడా రీసైకిల్కి వెళ్తుంది. సో సపరేట్ ఇవ్వటం వల్ల యూజ్ అనమాట. సో దీంట్లో ఏమయ్యాలి? ఎలక్ట్రానిక్స్ అండ్ హెజార్డస్ వేస్ట్. అక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది, మరి పనికిరాదేమో, వేసేద్దాం, దాంట్లో వేసేసేయండి. ఓకే ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మేడం ఫర్ ప్రొవైడింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ స్కూల్లో కూడా ఇదే విధంగా ప్రతి క్లాస్లోనూ ఒక బాటిల్ ఉంటుంది, ఎకో బ్రిక్ అండి. సో దే విల్ బ్రింగ్ ఇట్. బాటిల్లో అన్ని ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చెప్తాం ఇంటి దగ్గర ఒక బాటిల్ పెట్టుకోమని, ఎందుకంటే ఎక్కడ వేస్తాం మనం, ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ మన ఇంట్లోకి వస్తుంది. పేపర్స్ అన్నీ ఒక దాంట్లో వేసి మనం ర్యాక్ పిక్కర్కి ఫ్రీగా ఇవ్వచ్చు, లేదంటే సేల్ చేసుకోవచ్చు. సో బయోడిగ్రేడబుల్ ఏవైతే తొక్కలు అవి ఉన్నాయో అవి మనం ఎరువుగా చేసుకోవచ్చు, అదర్వైజ్ భూమి మీద వేసినా ఏమి నష్టం ఉండదు. ఇక గ్యాడ్జెట్స్ అవి అలాంటివి మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. మన దేశంలో అతి హీనమైనటువంటి నాలెడ్జ్ ఉంది మనకి, సివిక్ సెన్స్. మనం ఈ కాలువలు ఉంటాయి కదా, ఈ కాలువలంతా కూడా సాలిడ్ వేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా అది డ్రైనేజీ, సాలిడ్ వేస్ట్ ఉంటుంది, అంటే మనం వేసేస్తూ ఉంటాం అనమాట. నిన్న మా టీచర్తో అంటున్నాను, నాకు ఇది రావడానికి కారణము హైదరాబాద్ వెళ్ళేసి వచ్చాను అనమాట. సో ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు అవర్ బాడీ కెనాట్ బి అడ్జస్టెడ్. ఎందుకంటే ఒక ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు చాలా కష్టమైపోతుంది. సో దిస్ ఈజ్ ఎకో బ్రిక్ అండి. అండ్ దీంతో మేము యాంఫీ థియేటర్ కట్టాము అక్కడ హై స్కూల్లో. ఈ సంవత్సరం
మీ ఇంట్లో ఇలాంటివి ఉంటే పంపించండి. 4,000 కావాలి, అక్కడ ఒక అరుగు కట్టడానికి మేము సిద్ధపడుతున్నాము. సో ఇన్ ఎవ్రీ క్లాస్ వీ హ్యావ్ లైక్ దిస్ అండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఎస్పెషల్లీ ట్యాబ్లెట్స్, కొంతమంది ఇన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఎక్కడ వేసేస్తారు, అవి భూమిలో కలవు, నీటిలో కలవు, అవన్నీ దీంట్లో. అంటే మేడం చెప్తున్నారు, ప్రతిసారి మేము ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం, అక్కడ కూడా ఒక ప్యాంప్లెట్ ఇస్తూ ఉంటారు. బట్ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అండి. మన పిల్లలు మంచి గాలి పీల్చుకొని బతకాలంటే, మన పిల్లలు ఇప్పుడున్న పిల్లలు, ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు హ్యావ్ ద క్లీన్ ఎన్వైరన్మెంట్, క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్. సో మేడం గుర్చేశారు కాబట్టి పెద్దవారు చేసినప్పుడు ఏమంటారంటే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ రిక్వెస్ట్ అవర్ టీచర్స్, ఎల్కేజీ టీచర్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఫెలిసిటేట్ ద గెస్ట్. గీతా మిస్, రజితా మిస్. సో 4 టీచర్స్, 5 మొత్తము ఈ రోజు ఉన్న ప్రోగ్రామ్ వెనుక ఉన్నవారు. శ్రావణి మిస్ అండ్ తేజ. వేస్ట్ పేపర్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. ప్రతి క్లాస్లో ఇలా బ్యాగ్ ఉంటుంది, పేపర్ వరకు దీంట్లో వేస్తారు, ప్లాస్టిక్ వరకు బాటిల్ వేస్తారు ప్రతి క్లాస్లోనూ అండి. ఒక డస్ట్బిన్ కూడా ఉంటుంది, అది పిల్లలు తెచ్చుకున్న ఫ్లవర్స్, ఫ్రూట్ పీల్స్ అండ్ ఇవి పెన్సిల్ చెక్కినప్పుడు అవి పేపర్ అన్నీ కూడా ఆయమ్మలు వాళ్ళు రీసైక్లింగ్ పంపించుకుంటారు. దట్ దే హ్యావ్ దేర్ రైట్ అనమాట, వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని. సో ఐ రిక్వెస్ట్ దట్ గెస్ట్ టు ఫెలిసిటేట్ ద గెస్ట్ టీచర్స్. సో ఇది మా క్యాలెండర్. సో ఇది ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు, ప్రో చేయని అవసరం లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ రికరెంట్లీ. సో ఇయర్ మాత్రం లేదు, దీంట్లో డేస్ అండ్ మంత్స్ ఉంటాయి. అండ్ పిల్లల పెయింటింగ్స్కి వాల్యూ ఇస్తూ ఇక్కడ పిల్లల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ వాస్ ప్రింటెడ్ సమ్ 5 years ago అండ్ స్టిల్ వీఆర్ యూసింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ అవర్ మ్యాగజైన్. అండ్ విత్ ఎవ్రీ మ్యాగజైన్ వీ హ్యావ్ ఏ స్మాల్ ప్యాంప్లెట్ వేర్ we write all these అనమాట. అండ్ షీ కప్స్ వాడడం కూడా వీఆర్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ దట్. అండ్ సమ్ సేల్స్ ఆర్ దేర్ అండి దాని గురించి. And seats for the guest, we give the seats and the painting, that too wood paint. And this is the paint done by this boy, ee babu vesin painting. So pillala painting veyadam. So దీంతో క్లాత్ కవర్ కూడా వీటన్నిటికీ. సో పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ అండి. చాలా చీరలు పంపించారు, అవన్నీ క్లాత్ బ్యాగ్స్గా అయినాయి. 5,000 బ్యాగ్స్ ఇప్పటికి మేము తయారు చేసాము. పేరెంట్స్ పంపించిన చీరల్ని 5,000 బ్యాగ్స్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇనిషియేటివ్, దట్ ఆల్ గోస్ టు పేరెంట్స్. ఆ చీరలు పంపించిన వాటిని ప్రతి చీర 12 బ్యాగ్స్ అయినాయండి. అవి మేము విలేజెస్లో ఇచ్చాము. అవి అయిపోతే ఇప్పుడు వీ హ్యావ్ గాట్ ద వైట్ బ్యాగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ చిన్న టైం క్షమించాలి పేరెంట్స్, ఇది కూడా చాలా అవసరంగా భావించి మనము ఇటువంటి ఇనిషియేటివ్స్ మధ్యలో పెడుతున్నాము. ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.